కరోనా మహమ్మారి సినిమాల విషయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. ఆ ఎఫెక్ట్‌తోనే ఓటీటీల ప్రభావం ప్రజలపై గట్టిగానే చూపింది. దాంతో భాషతో సంబంధం లేకుండా ప్రజలు అన్ని సినిమాలను చూస్తూ వస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ అవుతుందో లేదో నెల తిరిగేలోపు ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ థియేటర్‌లో రిలీజ్ అయిన 25 ఏళ్ల తరువాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన ఓ చిత్రం దుమ్ము రేపుతుంది. అయితే ఈ సినిమాను కుటుంబంతో కలిసి మాత్రం చూడొద్దని, అన్నీ నెక్స్ట్ లెవెల్ సీన్సే అని ముందే హింట్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ మూవీ ప్రత్యేకత ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం. 2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా 'మలేనా'. ఇటాలియన్ నటి మౌనికా బెల్చి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ శృతిమించి ఉండటంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి లుసియోనో విన్సెంజొని కథ అందించగా, గియోసెప్ టోర్నాటోర్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాకు 73వ అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాలలో 2 ఆస్కార్లు కైవసం చేసుకుంది. 1940 యూరోప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం 2 ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. మలేనా 12 ఏళ్ల రెనాటో మధ్య ఆకర్షణ, ప్రేమ వంటి సీన్లతో ఈ మూవీ సాగుతుంది. 12 ఏళ్ల అబ్బాయితో మలేనా ప్రేమ, ఆకర్షణ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఒంటరిగా జీవించే మహిళపై సమాజం ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది, ఆమెతో ఎలా స్పందించింది అనేది సినిమా. 12 ఏళ్ల బాలుడు రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫోర్ నటించారు. ఇక ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా మార్చి 29 నుంచి 8 భాషలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ సినిమాకు ఐఎండిబిలో 7.4 రేటింగ్ ఉంది. రానున్న రోజులలో ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.